చేస్తే అంత చక్కగా ఫ్లవర్స్ అనేవి ఎప్పటికి వస్తున్నాయి ఉంటాయి. కుండీలో పెట్టుకున్న మొక్కలకి రావడం అంటే కంప్లీట్గా మన మీదనే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట మొక్కలు. జాగ్రత్త చేయాలి. అమ్మో పెద్ద ఉంది, ఇంకోటి కొంచెం చిన్నగా ఉంది, బట్ అయినా కూడా ఇవ్వండి. ఇవి పపాయ కొంచెం ఒక రోజు అయితే కనుక చక్కగా మాగిపోతాయి, ఎల్లో కలర్లో వచ్చేస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అలా కట్ చేసుకుని అలా తినేసేయడమే. మీకు కావాలా? అరటి చెట్టు అనమాట, ఇది చక్కెర కేలి అండి. అయితే మీరు చూస్తున్నారు కదా, దీనికి ఒక గెల వచ్చింది, అరటి గెల. ఇది ఏమైందంటే పడిపోతుంది, పక్కన ఉన్నటువంటి వేరే చెట్టు మీద పడిపోతుంది. అయితే దీంట్లో ఒక పందికొక్కు చూడండి, ర్యాట్ అన్నమాట, పెద్దది, ఎలా తవ్వి 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 గుంతలుగా తవ్వి పెట్టింది. దానికి ఈ మధ్య హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరామణలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మంచి హార్వెస్ట్లు తీసుకోవాలి, ఎక్కువ పువ్వులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు చిన్న చిన్న పండ్ల హార్వెస్ట్ ఉందన్నమాట. బనానా ఇవన్నీ ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. గార్డెన్లో ఎప్పుడు కూడా మనకి ఎవ్రీడే ఏదో ఒకటి మొక్కలు ఇస్తూనే ఉంటాయి. మనం వాటికి కావాల్సిన ఫుడ్ వారానికి ఒకసారి పెడుతూ ఎప్పుడు వాటరింగ్ చేసుకుంటూ ఉంటే కనుక మీరు కూడా చక్కగా హార్వెస్ట్లు అనేవి తీసుకోవచ్చు. అండ్ మీకు తెలియని విషయాలన్నీ కూడా నేను రెగ్యులర్గా మీరు వీడియోస్ ఫాలో అవుతే కనుక చెప్తూనే ఉంటాను. ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలా మీరు కేర్ తీసుకోవాలనేది ప్రతి వీడియోలో కూడా షేర్ చేస్తున్నానండి. మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మంచి విత్తనాల కోసం, ఫెర్టిలైజర్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మీరు jyotiNaturals.comకి వెళ్ళి కూడా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అయితే మన దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏంటంటే చాలా ఉన్నాయి, కానీ రెగ్యులర్గా నేను కొన్ని రికమెండ్ చేస్తూ ఉంటాను. అందులో ఈ జీవామృతం ఒకటి, జీవామృతము, దశపత్రి కషాయం అని ఉంటాయి. ఈ జీవామృతం ఏంటంటే మీకు మట్టిలో ఉన్నటువంటి మైక్రోబ్స్, సూక్ష్మజీవులు వెళ్ళిపోతూ ఉంటాయండి. కుండీల్లో మట్టిలో సారం వెళ్ళిపోతూ ఉంటుంది, కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఫెర్టైల్ చేసుకోవాలి. వారానికి ఒక్కసారి ఈ జీవామృతం వాటర్లో కలిపి మీరు ఇవ్వాలి, ఓకేనా? దాంతోపాటు ఈ బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఒకటి, అండ్ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్ అనమాట. ఈ మూడు ఒక కిట్. ఇదేంటంటే ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి, వచ్చిన ఫ్లవర్స్ రాలిపోకుండా చక్కగా మీరు హార్వెస్ట్ ఎక్కువ తీసుకోవాలి, మొక్క బలంగా ఉండాలంటే కనుక ఈ ప్లాంట్ గ్రోత్ ఎన్పీకే మిక్స్, ఈ మూడు ఒక కిట్ అనమాట. ఇవి మన గార్డెన్ స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీరు ఇంకా హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ముఖ్యంగా మీకు హెర్బల్ హెన్నా ఒకటి, మిక్స్డ్ హెన్నా అనమాట. ఇది ఇండిగో పౌడరు, అలాగే ఇది భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇది కిచెన్లో తయారు చేసినటువంటి హెర్బల్ ఆయిల్. ఇందులో ఏమి ఉండవు, అన్నీ మనము మెంతులు, ఇది అమ్మమ్మల కాలంలో తయారు చేసేటటువంటి ఆయిల్ అనమాట. చక్కటి రిజల్ట్స్ ఉంటాయి, జుట్టు స్మూత్గా అవడానికి అవకాశం ఉంటుంది. మీరు యూస్ చేస్తే ఒక బాటిల్ మీకు అది ఏంటి అన్నది తెలుస్తుంది అనమాట. ఈ మూడు కూడా ఒక కిట్ అండి. వీటితో పాటు చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే ఫ్రీగా మీకు పంపిస్తుంటాను. అందులో ముల్తానీ మట్టి ఒకటి, శీకాకాయ పౌడరు, ఆమ్లా పౌడరు, తర్వాత అలోవీరా పౌడర్, ఇలా చాలా పౌడర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా వస్తాయి. ఇవి తీసుకుంటే వీటితో పాటు అంటే ఒక కాంబో కిట్లో ఉంటాయి అన్నమాట ఇవన్నీ. వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డైరెక్ట్గా మీరు jyotiNaturals.comకి వెళ్ళి కూడా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. సరే, కొన్ని జామకాయలు రెడీగా ఉన్నాయి, అలాగే అరటిపళ్ళు ఉన్నాయి, దానిమ్మ ఇవన్నీ ఉన్నాయి, పపాయ. అండ్ చక్కగా తెచ్చుకున్నాను ప్లేట్. ఇది నింపేసుకొని వెళ్దాము. నాతో పాటు రండి, మీకు హార్వెస్ట్ ఎలా ఉంది, మొక్కలు ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఇది అరటి చెట్టు అనమాట, ఇది చక్కెర కేలి అండి. అయితే మీరు చూస్తున్నారు కదా, దీనికి ఒక గెల వచ్చింది, అరటి గెల. ఇది ఏమైందంటే పడిపోతుంది, పక్కన ఉన్నటువంటి వేరే చెట్టు మీద పడిపోతుంది. అయితే దీంట్లో ఒక పందికొక్కు చూడండి, ర్యాట్ అన్నమాట, పెద్దది, ఎలా తవ్వి 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 గుంతలుగా తవ్వి పెట్టింది. దానికి ఈ మధ్య బిస్కెట్స్ తెచ్చి పెడితే చనిపోయిందండి, వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాక్ సైడ్ అంతా తవ్వేసింది అసలు. దాంట్లో నుంచి ఒక చిన్న అరటి చెట్టు, అంటే ఇంకొక పిలక కూడా వచ్చింది కదా. అరటి చెట్టుకు మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. అరటి చెట్టు పెంచేటప్పుడు పక్కన ఇలాంటి పిలకలు చాలా వస్తాయి. సో వీటిని అన్నిటినీ ఎంకరేజ్ చేయొద్దు. మీరు ఒక్కటి ఏదైనా ఉంచేసి మిగతావన్నీ తీసేస్తూ ఉండాలి. తీసేయడం వల్ల ఏంటంటే మొక్క అనేది బలంగా ఎదుగుతుంది. బలంగా ఎదిగి దానికి ఫ్రూట్స్ అనేవి ఎక్కువ కాయలు రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది తెలియక ఏంటంటే అవి అలాగే ఉంచేస్తారు, దానికి స్పేస్ సరిపోదు. అందుకని చూసుకోవాలి. ఇప్పుడు నేను ఈ మొక్కని మనం ఇంకా తల్లి మొక్క ఏదైతే ఉందో తీసేయాలండి. మనం ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత
ఈ గెల తీసేసుకున్న తర్వాత తీసేయాలి. తీస్తున్నా, మొక్క కొట్టేయాలి. ఇంకా చెట్టు మీద వండని అని ఇలాగే ఉంచామన్నమాట. కానీ అది ఇంకా వాలిపోతూ వేరే చెట్టు మీద పడుతుంది. అమ్మో, వావ్, అది బట్టల మీద పడద్దు, జాగ్రత్త పట్టుకోవాలి అంత. ఇది మా అరటి చెట్టు, యాక్చువల్గా కూలర్ టబ్లో పెట్టినటువంటి అరటి చెట్టే. ఎంత బాగా వచ్చాయి కదా. ఇది చక్కగా పండిపోయిన తర్వాత తినేద్దాం. ఒక 1 డే అట్లా పెట్టేస్తే చాలు, చక్కగా పండిపోతాయి, మంచి టేస్టీగా ఉంటాయి, తినేయచ్చు అనమాట మనం. ఇది అరటి చెట్టు. అండ్ చెప్పాను కదా అరటి చెట్టుకు కావాల్సినవి. ఇంకా మనము ఈ అరటి చెట్టు అనేది 1 టైం ఇన్వెస్ట్మెంట్. మనకి ఒక్కసారి తీసుకొని వస్తే చాలా మొక్కలు అవుతాయి. నేల మీద అయితే ఎన్ని వస్తాయో అన్నీ వస్తాయి, కుండీలో కూడా చాలా వస్తాయి. మీరు కావాలంటే వేరే చోట కూడా పెట్టేసుకోవచ్చు. అలాగే మీరు మొక్కల్ని అలాగే కంటిన్యూషన్ చేసుకోవచ్చు. మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా గెలలు వస్తూనే ఉంటాయి, మనం ఎప్పటికీ తీసుకోవచ్చు. ఎనీవే, అరటి గెల హార్వెస్ట్ చేశాను. బాగుందా? అంటే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ పపాయాలు ఉన్నాయి, కానీ ఇవి కొంచెం ఇంకా టైం పడుతుంది, ఇంకా మనకు రెడీ అవ్వలేదు. కానీ ఇక్కడ చూసారండి, ఆహా, దానిమ్మ పండు ఉంది. దానిమ్మ చెట్టు గురించి కూడా మీకు చెప్పి నేను ఇది హార్వెస్ట్ చేస్తాను. ఈ దానిమ్మ పండు ఎలా అంటే, మీరు చూసారండి ఎన్ని మొగ్గలు వచ్చాయి, ఎన్ని కాయలు వస్తున్నాయి చూస్తున్నారా? చిన్న చెట్టే ఇది కూడా. మీరు చూడండి, మొక్క వయసును పెంచాలి. మీరు ఫ్రూట్ ప్లాంట్కి ఎప్పుడు కూడా అట్లీస్ట్ ఇలా డెప్త్ ఉన్న కంటైనర్ ఇవ్వాలన్నమాట. ఇలా ఇస్తే కనుక చక్కగా బ్రాంచెస్ అవి మీరు ఎంకరేజ్ చేస్తే ఎక్కువ పండ్లు కాయలు అన్నీ తీసుకోవడానికి వస్తుంది. మీరు చూడొచ్చు ఎన్ని ఉన్నాయో. అండ్ మంచి సైజులో ఫ్రూట్స్ అయితే వస్తాయి. చాలా ఫ్రూట్స్ తీసుకున్నామండి ఈరోజు. ఇది రెడీగా ఉంది కాబట్టి నేను దీన్ని హార్వెస్ట్ చేస్తాను. అండ్ దీని పక్కనే సీతాఫలం చూడొచ్చు మీరు. ఇది కూడా డ్రమ్లోనే పెట్టాను, ఇలాంటి పొడుగైన డ్రమ్లో. చక్కగా పెరుగుతుంది, మంచి చిగురు వచ్చింది. ఒకే ఒక సీతాఫలం వచ్చింది, కానీ నేను తీసుకున్నాను ఇంతకుముందు. ఒక సీతాఫలం వస్తే చక్కగా తీసుకున్నా, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కటి వచ్చినా కూడా భలే టేస్ట్ అనిపించింది. సరే, మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకుంటున్నాం కదా, అదే మనకు తృప్తి అనమాట కదండి. అది ఎవరిచ్చినా కూడా వెలకట్టలేని ఆనందము. ఎనీవే, తీసుకుందాం. ఇదనమాట మన దానిమ్మ పండుగ కథ. తీసుకున్నాం. ఇంకేమైనా ఉన్నాయా చూడాలి గార్డెన్లో, చిన్న వీడియో కానీ ఫ్రూట్స్ హార్వెస్ట్ అనమాట. చూసారా, ఒక దానిమ్మ పండు, అరటి పళ్ళు, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం, వెతుకుదాం, తీసుకుందాం. ఇప్పుడేమో మన పపాయ చెట్టు దగ్గరికి వచ్చినాము. ఇది కూడా కూలర్ టబ్లో పెంచింది. చాలా కాయలు అయితే తీసుకున్నా. ఇంకా 2 మంచిగా రెడీ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది అండ్ అవతల సైడ్ ఒకటి ఉంది. ఇంకా మనము ఈ పపాయ మొక్కల యొక్క స్పెషాలిటీ ఏంటంటే అండి, మనము తీసుకుంటా ఉంటే కనుక వస్తూనే ఉంటాయి. మళ్ళీ అది హైట్ పెరుగుతూ ఉంటుంది, మొక్క వస్తుంటాయి. ఇది నార్మల్ పపాయ చెట్టు. ఇంకోటి డ్వార్ఫ్ వెరైటీ వేసాను. డ్వార్ఫ్ వెరైటీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు మంచి కంటైనర్, డెప్త్ ఉన్న కంటైనర్, కొంచెం పెద్ద సైజ్ కంటైనర్ ఇస్తే ఫ్రూట్ ప్లాంట్స్కి మీరు ఎక్కువ సైజులో ఉన్న కాయలు తీసుకోవచ్చు. వారానికి ఒకసారి ఎన్పికే మిక్స్, బనానా మిక్స్ ఇస్తే చాలు, మంచి ఫ్రూట్స్ వస్తాయి. ఎలాగో హార్వెస్ట్ చేద్దాం. సో ఈ 2 పపాయలు తీసుకున్నాం. పపాయ చెట్టు గురించి కూడా చెప్పేసిన. అండ్ ఇది కూడా పూల చెట్టు చూసినారా, ఇంత చిన్న కుండీలో పెట్టినా కూడా ఎంతగానో పువ్వులు వచ్చినాయో. మనం ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ అంత బాగా పనిచేస్తే అంత చక్కగా ఫ్లవర్స్ అనేవి ఎప్పటికీ వస్తున్నాయి ఉంటాయి. కుండీలో పెట్టుకున్న మొక్కలకి రావడం అంటే కంప్లీట్గా మన మీదనే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట మొక్కలు. సరే, తీసుకుందాం. ఇక్కడ ఉంది, జాగ్రత్త చేయాలి. అమ్మో, పెద్ద ఉంది, ఇంకోటి కొంచెం చిన్నగా ఉంది, బట్ అయినా కూడా ఇవ్వండి. ఇవి పపాయ. కొంచెం ఒక రోజు అయితే కనుక చక్కగా మాగిపోతాయి, ఎల్లో కలర్లో వచ్చేస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అలా కట్ చేసుకొని అలా తినేసేయడమే. మీకు కావాలా, మీరు మొక్కలు వేసుకోండి, పండించుకోండి. కింద నేల మీద ప్లేస్ ఉంటే అక్కడ వేయండి, కుండీల్లో ప్లేస్ ఉంటే అక్కడ వేసుకోండి. చక్కగా వారానికి ఒక్కసారి ఫెర్టిలైజర్ ఇవ్వండి, రోజు వాటరింగ్ ఇవ్వండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, నేను మీకు చెప్తూనే ఉంటాను. జ్యోతి గార్డెన్ని ఫాలో అవుతే మీరు చక్కగా ఇలా ఈజీగా పండించుకోవచ్చు. ఏం పెద్ద కష్టం ఏం లేదు. ఏదో ఒక చిన్న చిన్న కంటైనర్స్లో కూడా మీరు మొక్కలు మంచిగా పెట్టుకుంటే చక్కగా పండించుకోవచ్చు. కొన్ని జామకాయలు ఉన్నాయి, సపోటాలు ఉన్నాయండి. ఇవి కూడా చూద్దాం. జామ చెట్టు ఎక్కడుందబ్బా, ఇక్కడ ఉంది. ఈ జామ చెట్టు ఇది జామ చెట్టు కూడా ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి. ఇదిగోండి, ఇది కొంచెం గట్టిగా ఉంది, ఇంకా
రైప్ అవ్వాలి. ఇంకా మొగ్గలు వస్తూనే ఉన్నాయి. కుండీలో పెంచుతున్న మొక్కనే ఇది కూడా. ఇంక ఇక్కడ ఉంది కానీ ఇక్కడ గోడ మీద ఉంది. ఇది కొంచెం ఓకే తీసుకోవచ్చు అనుకుంటున్నా, కానీ వద్దులేండి, కొంచెం పెద్ద సైజు అవ్వాలనుకుంటా. జస్ట్ మీకు చూపిస్తున్నాను జామకాయలు కూడా ఉన్నాయని. అయితే మనము సపోటాలు తీసుకుందాం. సపోటా అయితే రెడీగా ఉంది. సపోటా హార్వెస్ట్ చేద్దాం రండి నాతో పాటు. ఇక చూస్తున్నారా మొక్కలన్నీ? సపోటా ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇది చూడండి, సపోటాకి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఎన్ని కాయలు ఉన్నాయో చూస్తున్నారా? కనిపిస్తున్నాయా మీకు? సపోటాలన్నీ ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయో. ఒక్కరోజు అలా బియ్యం సంచిలో పెట్టినా మాగిపోతాయి. ఇది ఒక్కటి తీసుకుంటా, మంచి పెద్ద సైజులో ఉంది. ఇది బాగా రైప్ అయింది. ఇంకా మిగతావి పెద్దగా అవ్వాలి కాబట్టి వదిలేస్తున్నాయి. ఇంత సైజ్ అన్నా రావాలి, మినిమం ఇంత సైజ్ వస్తే ఈ ఫ్రూట్ అనేది చాలా 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 టేస్టీగా ఉంటుంది. మనం అలా తినేయచ్చు అనమాట. తీస్తాను. ఇదిగో చూడండి, ఇది చెట్టు మీదనే మాగిన పండు. ఎంత అద్భుతమైన టేస్ట్! ఇట్లా అబ్బా ఎంత స్వీట్ స్మెల్ వస్తుందంటే, చెట్టు మీద మాగిన పండు కాబట్టి చాలా స్వీట్గా ఉంటుంది. చక్కెర కన్నా తీయగా ఉంది. బాబా ఒక్కటి చాలండి. సపోటా, పాల సపోటా సూపర్గా ఉంది. మీకు అలా నోరు ఊరుతుందా? మీరు మొక్కలు పెంచుకోండి, మీరు కూడా ఇట్లా తీసుకోండి. చూసారు కదా, పండ్ల వేటకాయ వచ్చాను, పండ్లు తీసుకుందామని వచ్చాను. జామకాయలు ఉన్నాయి, ఇంకా రాలేదు, వస్తాయి. ఏవో ఒక ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి గార్డెన్లో. ఈ చిన్న వీడియో కానీ చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది నాకు. మనం సొంతంగా మన చేతులతో వాటర్ పోసి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్తో పండినటువంటి పండ్లండి ఇవి. ఇవి ఎక్కడా దొరకవు. మనం పండించుకుంటే మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇలా చక్కగా పండించుకోవచ్చు. ఏం లేదు, మీకు కావాల్సిన టిప్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను టైం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తాను. మీరు ఇమేజ్ పెట్టినా కూడా మీకు గైడ్ చేస్తాను ఎట్లా తీసుకోవాలి ఏంటి అన్నది. అండ్ ఒక మంచి సపోటా అయితే తీసుకున్నా మనం తినేయాలనిపిస్తుంది. వీడియో అయిపోగానే తినేస్తా అనమాట. సో అది కొంచెము పిచ్చికాయలా కొరికింది కాబట్టి ఇది చాలా స్వీట్గా ఉందన్నమాట. ఓకే, అది ఈరోజు వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మీరు జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి కమ్యూనిటీలో ఏ పోస్ట్ పెట్టినా, ఎలాంటి డిస్కౌంట్ ప్రైస్ ఉన్నా, నేను పెట్టేటటువంటి కోంబో ప్యాక్స్ అన్నీ కూడా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఏది మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, మీరు మరిన్ని మంచి ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా కూడా నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. అలాగే jyotinnaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఓకే.